హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రైన్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ఈరోజు అడ్వాన్స్డ్ ట్రిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. సో 30 సెకండ్స్ కన్ఫర్మేషన్ అనమాట. అంటే 1 మినిట్లో మీరు ప్రాపర్గా లెవెల్స్ ఐడెంటిఫై చేసేసి సో 30 సెకండ్స్ అంటే లోవర్ టైం ఫ్రేమ్లో ఉన్న కన్ఫర్మేషన్ మీరు ప్రాపర్గా ఏ విధంగా తీసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో అలాగే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ చూసినట్టయితే సో 1 మినిట్ అనమాట. 1 మినిట్ అయినా మనకి హయ్యర్ టైం ఫ్రేమ్స్ అంటే 1 మినిట్, 5 మినిట్, సో 10 మినిట్స్ కానీ ఈవెన్ 1 డే టైం ఫ్రేమ్ అయినా కూడా మీరు ప్రైజ్ యాక్షన్ని మీరు ప్రాపర్గా అర్థం చేసుకున్నట్టయితే డెఫినెట్గా మీకు యాక్యురసీ అనేది ఉంటుంది. అంటే ప్రైజ్ యాక్షన్ అనేది ఎక్కడైనా సేమ్ ఉంటుంది, ఏ టైం ఫ్రేమ్ అయినా సేమే ఉంటుంది. బట్ ఇక్కడ హయ్యర్ టైం ఫ్రేమ్లో మీరు ప్రాపర్గా మీకు కావాల్సిన లెవెల్స్ అనేది డ్రా చేసుకొని మనకి ఏదైతే లోవర్ టైం ఫ్రేమ్ ఉంటుందో సో ఆ లోవర్ టైం ఫ్రేమ్లో మనకు ప్రాపర్గా కన్ఫర్మేషన్ చూసుకోవాలి. సో మల్టిపుల్గా ఇక్కడ చూసినట్టయితే 1 మినిట్లో లెవెల్స్ డ్రా చేసి 5 సెకండ్స్లో చూస్తుంటాం. అంటే కన్ఫర్మేషన్స్ తీసుకొని అక్కడ ట్రేడ్ ఎంట్రీ చేయడం, సో ఆ విధంగా జరుగుతుంటుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే 5 సెకండ్స్లో ప్రాపర్గా ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేయడం చాలా డిఫికల్ట్ ఉంటుంది. సో ఎందుకంటే క్యాండిల్ స్టిక్స్ యొక్క మూమెంటం అనేది మనకి స్ట్రాంగ్గా మనకి ఒక ఫాస్ట్ మూమెంట్లో ఉంటుందన్నమాట. సో అట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలంటే 1 మినిట్లో లెవెల్ డ్రా చేసేవాళ్ళు ముఖ్యంగా 30 సెకండ్స్ అంటే ఒక 30 సెకండ్స్ బిలో క్యాండిల్ స్టిక్స్ టైం ఫ్రేమ్లో మీరు ఏదైతే కన్ఫర్మేషన్స్ అనేది చూసుకుంటే మీకు ఇంకా షూర్గా అంటే మనకి ఇంకా బెటర్గా ఒక కన్ఫర్మేషన్ అనేది మీకు డిఫికల్ట్ లేకుండా, ఎందుకంటే 30 సెకండ్స్లో స్లో మూమెంటం ఉంటుంది. సో మీరు ప్రాపర్గా రీచ్ చేయడానికి ఒక డ్యూరేషన్ ఉంటుంది, ఒక టైం డ్యూరేషన్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు 1 మినిట్లో నేను లెవెల్ డ్రా చేశాను. సో 30 సెకండ్ కన్ఫర్మేషన్ నేను ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. సో ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో మార్కెట్ సో ఒక డౌన్వర్డ్ డైరెక్షన్ ఇక్కడ చూడొచ్చు, ఒక బేరిష్ మూమెంటం అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ న్యూ లో కూడా క్రియేట్ అయిపోయింది మార్కెట్. సో ఒక కరెక్షన్ వచ్చింది. సో కరెక్షన్ వచ్చేసి ప్రీవియస్గా ఏదైతే ఇక్కడున్న ఈ యొక్క సప్లై ఏరియాని హిట్ అయినప్పుడు స్ట్రాంగ్గా ఇక్కడ చూడొచ్చు 30 సెకండ్స్లో ఎంగల్ఫింగ్ చేస్తూ మార్కెట్ ఒక మూమెంటం అనేది ఈ విధంగా మనకి ఒక స్ట్రాంగ్ రివర్సల్ మూమెంటం అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ నేను ఈ యొక్క లెవెల్ వచ్చేసి 1 మినిట్లో డ్రా చేశాను ప్రీవియస్ హైని. సో ఇక్కడ జరిగే ప్రైజ్ యాక్షన్ ఏంటి అంటే ఇక్కడ సెల్లర్స్ వెరీ స్ట్రాంగ్గా ఎంగల్ఫింగ్ చేస్తూ ఒక కంటిన్యూషన్ సైన్ ఇండికేట్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు కంటిన్యూషన్ సైన్ ఇండికేట్ చేశారు. తర్వాత మనకి వచ్చిన ఈ యొక్క సిచ్యువేషన్లో ఇది వీక్నెస్ కాదన్నమాట. సో ఇది కూడా ఒక కంటిన్యూషన్ సైన్, ఇది కూడా ఈ యొక్క షూటింగ్ స్టార్ కూడా. సో ఆ కన్ఫర్మేషన్తో నేను షూర్గా తీసుకున్నాను సెల్ ట్రేడ్. సో బట్ ఇక్కడ మార్జినల్ సేఫ్టీ మిస్ అవ్వడం వల్ల మనకి ఇది రీఫండ్ అయిపోయింది. బట్ నో ప్రాబ్లం, ఎందుకంటే ఈ యొక్క డిమాండ్ జోన్ ఏదైతే ఏరియా ఉందో సో ఈ ఏరియాని హిట్ కావడానికి మనకి మోస్ట్లీ ట్రై చేస్తుంది మార్కెట్. సో ఆ కన్ఫర్మేషన్తో ఇక్కడ ఈ యొక్క షూటింగ్ స్టార్ని బేస్ చేసుకుని నేను ఇక్కడ తీసుకున్నాను. సో మనకి ఇది ఒక మార్జినల్ సేఫ్టీ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇది రీఫండ్ అయిపోయింది. బట్ నో ప్రాబ్లం, అనదర్ ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి. సో పేషెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో మల్టిపుల్గా కన్ఫర్మేషన్స్ అంటే మీరు 5 సెకండ్స్లో తీసుకోవాలని ఏం లేదు. ఈవెన్ మీరు 5 మినిట్ క్యాండిల్లో మీరు ట్రేడ్ చేసేవాళ్ళు కన్ఫర్మేషన్స్ కోసం 30 సెకండ్ కన్ఫర్మేషన్ చూసుకోండి, లేకపోతే 1 మినిట్ కన్ఫర్మేషన్ చూసుకున్నా కూడా మీకు బెటర్గా యాక్యురసీ ఉంటుంది. సో బట్ మీరు ఏ కన్ఫర్మేషన్ చూడాలన్నా ఫస్ట్ మీకు రావాల్సింది క్యాండిల్ స్టిక్స్ రీడింగ్ అన్నమాట. సో ఎందుకంటే మార్కెట్లో ప్రైజ్ యాక్షన్ అంటేనే ఇది. సో ఇక్కడ ఉన్న ఈ యొక్క ప్రైజ్ని రీప్రజెంట్ చేసేదే మనకి ఇక్కడ క్యాండిల్ స్టిక్స్. సో ఇక్కడ ఈ క్యాండిల్ స్టిక్స్ యొక్క సైకాలజీ, ఈ ప్రైజ్ యాక్షన్ని మీరు స్ట్రక్చర్ వైజ్గా అండ్ క్యాండిల్ స్టిక్స్ సైకాలజీ వైజ్గా మీరు రీడ్ చేయగలిగితే డెఫినెట్లీగా మీకు యాక్యురసీ అనేది ఉంటుంది. సో ఏ టైం ఫ్రేమ్ అయినా, హయ్యర్ టైం ఫ్రేమ్ అయినా, లోవర్ టైం ఫ్రేమ్ అయినా ప్రైజ్ యాక్షన్ ఒకటే. సో స్ట్రక్చర్ అయినా కావచ్చు, అక్కడ మనకి బయర్స్ సెల్లర్స్ జోన్స్ కావచ్చు, సో మీరు ఎస్ఎంసి కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ యూజ్ చేసినా కూడా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ ఏ టైం ఫ్రేమ్ అయినా కూడా బట్ మీకు రీడ్ చేయడం రావాలి. సో ప్రాపర్గా సిచ్యువేషన్ని, ఆ కండిషన్ని అర్థం చేసుకోగలగాలన్నమాట. సో ఇక్కడ క్యాన్సిక్స్లో ప్రతి యొక్క క్యాన్సిక్స్లో మనకి రివర్సల్ అయినా క్యాన్సిక్స్లో ఒకవేళ కంటిన్యూషన్ సైన్ ఉన్నా కూడా మంచి ఇండికేషన్ దొరుకుతుంది. బట్ మీరు ప్రాపర్గా దాన్ని రీడ్ చేయగలగాలి. సో ఇక్కడ చూసినట్టయితే మార్కెట్ ఓవరాల్గా అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఇక్కడ ప్రీవియస్ హై ఏదైతే ఉందో ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క జోను. సో ఈ హైని నేను మార్క్ చేశాను. సో ఇక్కడ నుంచి రీటెస్ట్ జరిగి మళ్ళీ మార్కెట్ ఒక అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తుంది. సో అంటే 30 సెకండ్స్లో మీకు ప్రాపర్గా మార్కెట్ రివర్సల్ చేస్తుందా, లేకపోతే బయర్స్ సెల్లర్స్ స్ట్రెంత్ ఏ విధంగా ఉంది, కంటిన్యూషన్ సైన్ ఇండికేట్ చేస్తుందా, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ సైడ్ వేస్ని క్రియేట్ చేస్తా అనేది మీరు ఐడెంటిఫై చేయొచ్చు. అంటే మీరు ఫస్ట్ ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేయగలగాలి. రీడ్ చేస్తే అంటే ప్రతి క్యాండిల్స్ని మీరు రీడ్ చేయగలిగితే మీకు కన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. సో ఇక్కడ మీరు చేసే మిస్టేక్స్ ఈవెన్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ కూడా ఒక ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఒక మైక్రో కైండ్ ఆఫ్ అనాలిసిస్ అంత ఫోకస్గా చేయాలన్నమాట ఇక్కడ. సో డెఫినెట్లీగా గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ని కూడా మీరు ఇగ్నోర్ చేయకూడదు. సో దాన్ని మీరు నెగ్లెక్ట్ చేస్తే ఆ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో కూడా ఒక ప్రైజ్ యాక్షన్ అనేది ఉంటుంది.
సో అక్కడ లెవెల్స్ స్కిప్ అవ్వడం, సో ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. లెవెల్స్ స్కిప్ అయితే అక్కడ ఆపోజిట్ క్యాండిల్ వస్తుంది సో కామన్గా. సో అంతే మార్కెట్ అనేది ప్రాపర్గానే మనకి ఇండికేట్ చేస్తుంది. బట్ మనం ఎనాలిసిస్ చేసే విధానంలో ఏదైనా మిస్టేక్ ఉంటే డెఫినెట్గా మనకు యాక్యురసీ ఉండదు. సో ఇక్కడ చూడొచ్చు ఓవరాల్గా డైరెక్షన్ వచ్చేసి అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఇక్కడ ఒక లెవెల్ నేను ప్రీవియస్ హైని డ్రా చేశాను. సో ఇక్కడ ఇంతకుముందు మనకి హిస్టరీలో ఇక్కడ నుంచి సెల్లర్ ఎంట్రీ ఉంది. సో సెల్లర్ యొక్క జోన్ అనేది ఉందన్నమాట. అక్కడ రీటెస్ట్ జరగాలి. బట్ ఇక్కడ ఏం చేసింది మార్కెట్, చెప్పాను కదా, ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ చేసేసి ఇక్కడ మోస్ట్లీ గ్యాప్ డౌన్ అయ్యిందని చెప్పేసి చాలామంది బై ట్రేడ్ తీసుకుంటారు, ఎందుకంటే డైరెక్షన్ కూడా అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. బట్ ఇక్కడ నేను సెల్ ట్రేడ్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే లెవెల్ స్కిప్ చేసింది. ఇక్కడ మీరు క్లియర్ కట్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, ఈ యొక్క జోన్ అనేది ఒక కంప్లీట్ సెల్లర్ ఏరియా అనుకుంటే ఆ లెవెల్ స్కిప్ చేసి ఆ జోన్లో మనకి ఈ ఓపెన్ అనేది కనిపించింది అన్నమాట. మీరు 1 minute టైం ఫ్రేమ్లో ఇది గమనించడానికి కొంత మీకు కష్టంగా ఉండొచ్చు, ఎందుకంటే 1 minute మైక్రో లెవెల్ ఎనాలిసిస్ అనేది చేయడంలో కొంత కష్టంగా ఉంటుంది. సో ఎందుకంటే లోవర్ టైం ఫ్రేమ్లో ఏంటి అంటే ఈవెన్ గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ ఎక్కడ ఓపెన్ జరిగింది, సెల్లర్ ఏరియానా బయ్యర్ ఏరియానా మీరు ప్రాపర్గా చూడగలుగుతారు. సో ఇది సెల్లర్ ఏరియాలో ఓపెన్ జరిగింది, ఎందుకంటే గ్యాప్ డౌన్ చేసి మరి లెవెల్ని స్కిప్ చేసింది కాబట్టి ఇక్కడ నేను 2 సెల్ ట్రేడ్స్ తీసుకున్నాను. సో ఈ విధంగా అంటే లెవెల్స్ స్కిప్ అవుతున్నాయా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో. సో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో చాలా మటుకు డౌట్స్ ఉంటాయి. సో డెఫినెట్లీగా ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇది ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రైవేషన్ కోర్సు టోటల్గా 25 రికార్డెడ్ ఫార్మర్ క్లాస్ ఉంటాయి. సో కోర్స్తో పాటు డౌట్స్కి మీకు సపోర్ట్ కూడా ఉంటుంది. సో ప్రతి క్యాండిల్ని ఏ విధంగా రీడ్ చేయాలి, సో సప్లై అండ్ డిమాండ్ అనాలిసిస్, బ్రేక్అవుట్ రీటెస్ట్ అనాలిసిస్, మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్స్ ఎక్కడికి, సో మార్కెట్లో రివర్సల్స్తో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఏ విధంగా ట్రేడ్ చేయాలి, సో మార్కెట్లో నెక్స్ట్ క్యాండిల్ అనాలిసిస్, ట్రాప్ ట్రేడింగ్ అనాలిసిస్, ఈ విధంగా ఆల్ ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు లెర్నింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్ని మెసేజ్ చేయండి. అలాగే నా స్టూడెంట్స్ యొక్క యాక్యురసీని చెక్ చేయడానికి మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ఇక్కడ ఏదైతే మనకి ప్రజెంట్ సిచ్యువేషన్లో మార్కెట్ ఒక అప్వర్డ్ డైరెక్షన్ తర్వాత ఈ లెవెల్ని స్కిప్ చేసి మరి ఒక మూమెంటం డౌన్వర్డ్ డైరెక్షన్కి క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ మళ్ళీ ఈ లెవెల్ని రీటెస్ట్ చేసి తర్వాత ఒక ప్రాపర్ ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్ ఉంటే ఒక డౌన్వర్డ్ డైరెక్షన్కి ఈ యొక్క లెవెల్ని స్వీప్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మళ్ళీ నేను ఇక్కడ 1 minute వెళ్ళాను. సో 1 minute మీరు టార్గెట్ని కూడా ప్రాపర్గా ఇక్కడ ఎనాలిసిస్ చేయొచ్చు. ఇక్కడ క్లియర్ కట్గా చూడండి, 1 minute కూడా ప్రాపర్గా ఎనాలిసిస్ చేయొచ్చు. సో టార్గెట్ని కూడా మీరు 1 minute డ్రా చేయండి. సో లెవెల్స్ 1 minute డ్రా చేయండి. కన్ఫర్మేషన్స్కి 30 secondsని యూజ్ చేయండి. అంటే మీకు ప్రాపర్గా ప్రొజెక్షన్ని రీడ్ చేయగలిగితే, అంటే క్యాన్సిక్స్ని మీరు ప్రాపర్గా రీడ్ చేయగలగాలి. సో ఆ యొక్క స్టోరీని మీరు రీడ్ చేయగలగకపోతే కనుక మీకు ఏమీ అర్థం కాదు. సో టోటల్గా ఉండేది మార్కెట్ యొక్క ఇన్ఫర్మేషన్ క్యాన్సిక్స్లోనే ఉంటుంది. సో ఈవెన్ వన్ డే డాటా అయినా కూడా మీరు ప్రాపర్గా మార్కెట్ యొక్క మూమెంటంని ఎనాలిసిస్ చేయాలంటే డెఫినెట్లీగా ప్రైస్ యాక్షన్ బేస్ పైనే మీరు చేయగలుగుతారు. సో ప్రైస్ యాక్షన్లో మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో సప్లై అండ్ డిమాండ్ కావచ్చు, బ్రేక్అవుట్ రీటెస్ట్ కావచ్చు, సో మనకి చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి మల్టిపుల్గా. సో వాటన్నిటిని మీరు బేస్ చేసుకొని ఎనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. సో వితౌట్ నాలెడ్జ్, అంటే మీరు ప్రాపర్గా రీడ్ చేయకుండా మీరు గెస్ చేస్తే కనుక డెఫినెట్లీగా యాక్యురసీ ఉండదు. సో కాబట్టి ప్రాపర్గా మార్కెట్ని రీడ్ చేయండి. సో ఇక్కడ మనకి ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరికింది. సో కొంత వెయిట్ చేశాను, కొంత స్కిప్ చేశాను. సో ఎందుకంటే మనకి ట్రేడింగ్లో ముఖ్యంగా పేషెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ సిచ్యువేషన్లో మనకి ఏదైతే ఇక్కడ ఈ స్ట్రక్చర్లో మనకి ఓవరాల్గా డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో డౌన్వర్డ్ డైరెక్షన్లో ఇక్కడ చూడొచ్చు ప్రీవియస్గా ఏదైతే లో ఉందో ఆ లోని కంప్లీట్గా బ్రేక్అవుట్ చేస్తుంది మార్కెట్. సో బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు న్యూ లో క్రియేట్ చేసింది. తర్వాత ఇక్కడ రివర్సల్ అవ్వడానికి మార్కెట్ డెఫినెట్లీగా ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్ క్రియేట్ చేస్తుంది. అదే డబుల్ బాటమ్. ఇక్కడ డబుల్ బాటమ్ క్రియేట్ చేసి ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క సప్లై ఏరియాని హిట్ అయినప్పుడు బయర్స్లో ఒక మనకి ప్రాపర్ ఒక వీక్నెస్ అనేది షో చేశారు ఇక్కడ. సో ప్రాపర్ వీక్నెస్ అనేది వచ్చేసిన తర్వాత డెఫినెట్లీగా సెల్లర్స్ ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అంటే మన ఆపోజిట్ పార్టీ వీక్ అయిన తర్వాత సెల్లర్స్ ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తారు ఈ సిచ్యువేషన్లో అన్నమాట. అంటే డెఫినెట్లీగా మీరు ఆ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్, అంటే మీరు ఒక లెవెల్ని కానీ ఒక జోన్ని కానీ యూజ్ చేసేటప్పుడు ఒక ప్రాపర్ రీజన్ అనేది ఉండాలి. సో ఆ రీజన్ని మీరు ఎక్కడ రీడ్ చేస్తారు అంటే క్యాన్సిక్స్ సైకాలజీలో రీడ్ చేస్తారు. సో ఇక్కడ యూజ్ చేసిన మనం మల్టిపుల్గా ఇక్కడ నేను ట్రెండ్ లైన్ డ్రా చేశాను. సో ప్రీవియస్ జోన్ డ్రా చేశాను. సో అట్లాగే ఇక్కడ డబుల్ బాటమ్ ప్యాటర్న్ని కూడా నేను ఇక్కడ రీడ్ చేశాను. సో ఇన్ని కన్ఫర్మేషన్స్ ఉంటాయి సో సింగిల్ ట్రేడ్లో. సో డెఫినెట్గా మీరు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ని తీసుకుంటే మీ యొక్క హై ప్రాబబిలిటీ అనేది ఇక్కడ ఫిక్స్ అవుతుంది. హై ప్రాబబిలిటీ అంటే మీ యొక్క యాక్యురసీలో యాడ్ అవుతుంది. సో దానివల్ల మీకు యాక్యురసీ అనేది ఇంకా బెటర్గా ఉంటుందన్నమాట. సో డెఫినెట్లీగా మీరు వితౌట్ నాలెడ్జ్ ఎంట్రీ అనేది చేయకూడదు. ఏ ట్రేడింగ్ అయినా ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్లో అంటే లెర్నింగ్ విత్ ప్రాక్టీస్ అండ్ మీ మెంటర్ యొక్క డౌట్స్ క్లారిఫికేషన్ ఇవి చేసుకుంటూ
మీ యొక్క యాక్యురసీని ఇంప్రూవ్ చేసుకోండి మార్కెట్ ఎనాలిసిస్లో. సో తర్వాత ప్రాక్టీస్లోనే మీ యొక్క స్ట్రాటజీ అంటే విత్ లెర్నింగ్లోనే మీ యొక్క స్ట్రాటజీ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఒక కాన్సెప్ట్ని మీరు నేర్చుకుంటే దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీ యొక్క ఓన్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ అనేది బిల్డప్ అవుతుంది. అది ప్రాక్టీస్లో మీకు తెలుస్తుంది. సో అంత పేషెన్స్ వెయిట్ చేసి అంత పేషెన్స్ మెయింటైన్ చేయండి. యాక్యురసీ ఇంప్రూవ్ అయ్యేంత వరకు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మీరు లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. సో ఇది ఈరోజు వీడియో అన్నమాట. సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రొజెక్షన్ కోర్సు లెర్నింగ్లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సో వాట్సాప్లో మీరు మెసేజ్ చేయొచ్చు. సో మీకు డౌట్స్కి సపోర్ట్ ఉంటుంది, అలాగే కోర్స్ మీకు లైఫ్ టైం యాక్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.